హైదరాబాద్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో, అకాడమిక్ క్యాలెండర్ అంటే మీకు కంప్లీట్‌గా ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్‌లో ఎప్పుడెప్పుడు క్లాసెస్ జరుగుతాయి, హాలిడేస్ ఎప్పుడుంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి అనే ఒక కంప్లీట్ షెడ్యూల్ అనమాట. 2024 బ్యాచ్ ఏదైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 2025 దాకా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ కంప్లీట్‌గా డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మొత్తం ఇవే డేట్స్‌లో ఉంటాయి. సో, దీంట్లో టోటల్‌గా వర్కింగ్ డేస్ ఎన్ని, హాలిడేస్ ఎన్ని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ డాక్యుమెంట్‌ని నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పెడుతున్నాను. ఒకసారి దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో, మీకు క్లారిటీ వస్తది. దానికి ముందు నేను ఒకసారి ఇదంతా కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ దసరా రిసెస్ అంటే ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే మీకు ఫస్ట్ సెమ్‌లోనే ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ అని ఉంటాయన్నమాట. సో, ఈ ఫస్ట్ స్పెల్‌లో మీకు ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సెకండ్ స్పెల్‌లో సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దెన్ తర్వాత సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఇది ఫస్ట్ సెమ్ సంబంధించింది. సో, దీంట్లో మీకు ఫస్ట్ స్పెల్‌లో క్లాసెస్ మొత్తము కూడా టోటల్‌గా 27th ఆగస్ట్ నుంచి 30th అక్టోబర్ దాకా క్లాసెస్ ఉంటాయి. మరి ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ముందు జరుగుతుంది. అంటే మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత అసలు ఫస్ట్ క్లాసెస్ అన్నీ కూడా మీకు 19th ఆగస్ట్ 2024 నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. సో, ఎప్పటిదాకా ఉంటాయంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ 24th ఆగస్ట్ 2024. సో, ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో కంప్లీట్‌గా మీకు ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. మిడ్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్స్ ఎలా ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఎలా ఉంటాయి. ఆ వీడియోని కూడా ఒక్కసారి చూడండి మీరు. నేను దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, దాని ద్వారా మీకు ఏమవుతుందంటే మొత్తం టోటల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, క్రెడిట్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతది. సో, దేంట్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, మళ్ళీ అన్ని మార్కులు తీసుకొచ్చి మీకు ఫైనల్స్‌లో ఇవ్వరు. కొన్ని మార్క్స్‌ని యావరేజ్ తీస్తారు. సో, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోని ఒకసారి చూడండి. సో, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. బట్ పైన చెప్పడం జరుగుతది. సో, ఒకసారి ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి. దీంట్లో మీకు ఈవెన్ ర్యాగింగ్ అండ్ ఇంట్రడక్షన్ కూడా జరుగుతుందన్నమాట. దెన్ దసరా రిసెస్ అనేది 7/10/2024 నుంచి 11/10/2024 అంటే మీకు హాలిడేస్ ఏవైతే ఉన్నాయో దసరాకు సంబంధించి అవి మీకు 4 to 5 డేస్ అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. సో, 5 డేసే ఉంటుంది. సో, 5 డేస్‌లో మళ్ళీ మీకు సండే కానీ ఏదైనా కలిసి వస్తే అదొకటి మొత్తం ఒక 1 వీక్ లాగా చెప్పారు. సో, దసరా అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా మీకు వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 20 డేస్‌లో మీకు ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే నవంబర్ 1 నుంచి మీకు ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. మిడ్ ఎగ్జామినేషన్స్ గుర్తుంచుకోండి. మిడ్ ఎగ్జామినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కోరింగ్ అంతా కూడా ఫస్ట్ ఇయర్లో ఎక్కువ తెచ్చుకోండి. అబోవ్ 95 టార్గెట్ చేయండి. సో, దీనివల్ల ఏమవుద్ది, ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ సెమ్‌లో ఆర్ఎల్స్ సెకండ్ ఇయర్‌లో ఆర్ఎల్స్ ఇంకెక్కడన్నా కూడా మీకు తగ్గిన యావరేజ్ కూడా మంచి యావరేజ్ అనేది మీరు మెయింటైన్ అయితే చేయగలుగుతారు. ఫస్ట్ ఇయర్‌ని మాత్రం నెగ్లెక్ట్ ఎటువంటి పరిస్థితిలో చేయకండి. దెన్ ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ 1/11 నుంచి 7/11 దాకా ఇది కూడా 1 వీక్ దాకా ఉంటుంది ఎగ్జామినేషన్స్. సో, సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ మార్క్స్ టు ద యూనివర్సిటీ అంటే ఇది కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసి ఈ మార్క్స్ అంతా ప్రాసెసింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు నవంబర్ 13th రోజు యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పారు. సో, దానికి స్టూడెంట్స్కి అయితే ఏమి సంబంధం లేదు. దెన్ కమింగ్ టు సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్లోనే బిఫోర్ దసరా అండ్ ఆఫ్టర్ దసరా అంటే బిఫోర్ దసరాలో ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్, ఆఫ్టర్ దసరాలో సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అనమాట. ఒక సెమ్‌లో మీకు 2 మిడ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో, సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు 8th నవంబర్ నుంచి 4th జనవరి వరకు మీకు జరుగుతుంది. టోటల్‌గా 8 వీక్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ 10 వీక్స్ ఉంటుంది. సెకండ్ ప్రోగ్రామ్ 8 వీక్స్ ఉంటుంది. టోటల్‌గా మీకు జరిగేది 18 వీక్స్ క్లాసెస్ జరుగుతాయి. 18 వీక్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 5 మంత్స్ అనుకోండి. సో, 5 మంత్స్ జరుగుతాయి. దెన్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఇమ్మీడియేట్‌గా మీకు జనవరిలోనే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్ టు 10th ఆఫ్ జనవరి 2025 దాకా ఉంటుంది. సో, తర్వాత ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మీకు 13th నుంచి 21st దాకా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఇంకా మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ ఇలా అంటూ ఏమీ ఉండదు. సో, మైట్ బి ఏదైనా కాలేజ్ టు కాలేజ్ ఏదైనా 1 or 2 డేస్ అటు ఇటు ఏమైనా చేయొచ్చేమో. బట్ అయితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో, ఈ ప్రిపరేషన్ హాలిడేస్ దేనికి, మళ్ళీ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి కాబట్టి సో, ఈ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ తర్వాత సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. ఆ సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ కోసం అని చెప్పి మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ సంబంధించిన మార్క్స్ మళ్ళీ వీళ్ళు 17th రోజు యూనివర్సిటీకి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, యూనివర్సిటీ తర్వాత సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అనేది జరగడం జరుగుతుంది. సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, 22nd జనవరి నుంచి 4th ఫిబ్రవరి 2025 2 వీక్స్ అయితే మీకు సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అయిపోతాయి. సో, దీంతో మీకు టోటల్‌గా ఏమవుతుందంటే ఫస్ట్ సెమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫస్ట్ అయిపోతుంది. సో, టోటల్‌గా మీకు ఎన్ని వీక్స్ జరిగిందంటే టోటల్‌గా ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు 5 వీక్స్ దాకా 4.5 వీక్ అయితే మీకు కంప్లీట్‌గా ఫస్ట్ సెమ్ అనేది ఉంటుంది. తర్వాత దెన్ సెకండ్ సెమ్ వస్తుంది. సెకండ్ సెమ్‌కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్
ఇదే రకంగా ఉంటుంది సెకండ్ సెమ్. బట్ మనకు సెకండ్ సెమ్ ఎప్పటి నుంచి కమెన్స్ అవుతుందంటే ఫిబ్రవరి నుంచి కమెన్స్ అవుతుంది. సో ఫిబ్రవరిలో ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫిబ్రవరి 6th నుంచి మీకు ఏప్రిల్ 4th వరకు సెకండ్ సెమ్లో ఫస్ట్ స్పెల్ ఉంటుంది. తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్, మళ్ళీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంటే ఒక సెమ్లో 2 మిడ్స్ ఉంటాయి, ఒక ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. 1 ఫైనల్ ఎగ్జామినేషన్ అని అంటారు. సో అదైతే ఉంటుంది. సో అట్లా ఇప్పుడు సెకండ్ సెమ్లో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మిడ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మిడ్ మీకు 7th ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు అదే టైంలో రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. దెన్ సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ సెమిస్టర్ వెకేషన్ వచ్చేసి సో మీకు 15/4/2025 నుంచి 24th జూన్ 2025 దాకా ఉంటుందన్నమాట. అంటే ఈ మధ్యలో మీకు సమ్మర్ వెకేషన్ కూడా ఉంటుంది. సమ్మర్ వెకేషన్ క్లియర్గా డేట్స్ వచ్చి 12th మే 2024 నుంచి 24th మే 2024, ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ సెకండ్ టర్మ్ మిడ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ టర్మ్ మిడ్ ఎగ్జామినేషన్ అయితే మీకు 25th జూన్ 2025 నుంచి 1st జూలై 2025 దాకా ఉంటుందన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఇన్ బిట్వీన్లో ఉంటుంది. ప్రిపరేషన్ హాలిడేస్ ఎందుకంటే సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపరేషన్ హాలిడేస్. సో దానికి మీకు 8th జూలై దాకా ఉంటుంది. సో 8th జూలై తర్వాత మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ 9th జూలై నుంచి 23rd జూలై దాకా మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ జూలైకి మీకు ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో ఇది సెకండ్ సెమ్కి సంబంధించి. సో ఇక్కడ మీరు ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో మిడ్స్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వీటిని రెండింటిని యావరేజ్ తీసి ఫైనల్ ఎగ్జామ్లో కలపడం జరుగుతుంది. దీని యావరేజ్ కూడా అంటే డైరెక్ట్గా యావరేజ్ తీరు, దీంట్లో బెస్ట్ ఆఫ్ ఏదైతే ఎక్కువ వచ్చిందో వాటిని అట్లా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అని నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాటిలో చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు యువర్ మిడ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఫస్ట్ సెమ్లో ఉన్న మిడ్ ఎగ్జామినేషన్స్, సెకండ్ సెమ్లో ఉన్న మిడ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్నీ కూడా manabadi.co.inలో అవైలబుల్లో ఉంటుంది. సో రిజల్ట్స్ రాగానే మీకు ఇంటిమేషన్ రావాలంటే మొబైల్ యాప్ ఒకటి ఉంది. సో ఈ మొబైల్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో రిజల్ట్స్ ఇవన్నీ కూడా మీకు అలర్ట్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్, ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్లో పెడతాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ రిజల్ట్స్ కోసం మనబడి మొబైల్ యాప్ని చూడండి. అండ్ ఫైనల్గా ఇది కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఏ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇంకొక వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దాన్ని కూడా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.